హాయ్ అండి, అందరూ బాగున్నారా? కడలి వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్, సక్సెస్ టిప్స్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు ఇలా మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకు వస్తున్నాను. నా వీడియోస్ తప్పకుండా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానండి. చూడండి, ఒకరోజు రాజుగారు అడవికి వెళ్ళారటండి. అడవికి వెళ్ళినప్పుడు మరి రాజుగారు అడవిలో తిరుగుతూ సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక సింహం రాజుగారి మీద పడిందంట. ఆ సింహం ఎప్పుడైతే రాజుగారిని చంపాలని చూస్తుందో మరి ఎక్కడి నుంచో వస్తున్న ఒక యవనస్తుడు తన చేతిలో ఉన్న తుపాకీతో షూట్ చేసి మరి రాజుగారిని కాపాడాడటండి, ఆ యొక్క సింహాన్ని చంపేసి. వెంటనే ఆ రాజుగారు అన్నారంట ఆ యవనస్తుడితోటి, మరి నీకేం కావాలో కోరుకో, నా దగ్గర చాలా డబ్బు ఉంది, బంగారం ఉంది, వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయంటే ఆ అబ్బాయి చాలా జ్ఞానంతోనూ, నాకు ఏమీ వద్దండి, మీరు మా ఇంటికొచ్చి ఒక్క పూట భోజనం చెయ్యండి అని అడిగాడట. అడిగితే సరే అని చెప్పేసి అన్నాడంట. మంత్రి, ఈ కుర్రోడి ఇంట్లో నాకు భోజనాలకి ఏర్పాట్లు చెయ్యి అన్నప్పుడు ఆ కుర్రోడి ఇల్లు ఎలా ఉంటుందో చూడటానికని ఆ మంత్రి వెళ్ళినప్పుడు అది చాలా చిన్న పూరు గుడిసెటండి. ఆ పూరు గుడిసెలో రాజుగారు వచ్చి ఏం భోజనం చేస్తారు? రాజుగారు భోజనం చేయాలంటే రాజుగారి భార్య అయినా ఉండాలి, రాజుగారి కుమార్తె అయినా వండాలి. ఆయన ఇష్టాయిష్టాలు ఆ కుమార్తెకి భార్యకి తప్ప మరి వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక మంత్రి వచ్చి అన్నాడట, రాజా, మీరు ఎప్పటి నుంచో నా తర్వాత రాజ్యాన్ని పరిపాలించటానికి మంచి జ్ఞానవంతుడైనటువంటి ఒక యవనస్తుడు కావాలి అంటున్నారు కదా. మీరు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సంపూర్ణ జ్ఞానము ఎవరిలో ఉంది అంటే మిమ్మల్ని ప్రాణాలతో కాపాడిన ఆ కుర్రోళ్ళలోనే ఉందండి. ఆ కుర్రోడు మీ తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తే రాజ్యము చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడటండి. అంతేకాదు, రాజుగారు భోజనం చేయాలంటే రాజుగారి కుమార్తె అయినా రాజుగారు భార్య అయినా ఉండాలి. ఇప్పుడు రాజుగారి కుమార్తె ఇక్కడికి ఎలా వస్తుంది? ఇక్కడ ఆ రాజుగారి కుమార్తె రావాలంటే ఆ కుర్రోడు రాజుగారి కుమార్తెని వివాహం చేసుకునైనా ఉండాలి. కాబట్టి అప్పుడు రాజుగారు ఆలోచించి భోజనం చేయటం కాదు కానీ నా తర్వాత నా రాజ్యానికి వారసుడి కింద చేస్తాను, అంతేకాదు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడటండి. చూసారా మిత్రమా? ఆ కుర్రాడు బంగారం, వెండి, ఆస్తి, అంతస్తులు ఏమీ కోరుకోలేదు. కానీ మీరు మా ఇంటికొచ్చి భోజనం చేయండి అనేసి జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో తనకి స్పాంటనిటీ అనేది కావాలండి. దురాశ దుఃఖానికి చేటు. దురాశకి వెళ్ళలేదు కానీ న్యాయయుక్తంగా చక్కగా జ్ఞానంగా ప్రవర్తించడం వలన ఆ రాజ్యాన్ని పరిపాలించే గొప్ప రాజు కింద అభిషేకించబడ్డాడు.